చంద్రబాబు పాలనలో విజయవాడకు తీవ్ర అన్యాయం జరిగిందని ఎన్టీఆర్ జిల్లా వైఎస్ఆర్సీపీ అధ్యక్షుడు దేవినేని అవినాష్ అన్నారు. జగన్మోహన్ రెడ్డి హయాంలోనే విజయవాడ అభివృద్ధి జరిగిందని తెలిపారు. కనకదుర్గమ్మ ఫ్లైఓవర్ను చంద్రబాబు నిర్లక్ష్యం చేస్తే వైఎస్ జగన్మోహన్ రెడ్డి పూర్తి చేశారని గుర్తు చేశారు. దేశం మొత్తం గర్వించేలా 400 కోట్ల రూపాయలతో అంబేద్కర్ స్మృతివనం నిర్మించామని అన్నారు. చంద్రబాబు విజయవాడ, కృష్ణా జిల్లాల గొంతు నొక్కాలని చూస్తున్నారని దేవినేని అవినాష్ ఆగ్రహం వ్యక్తం చేశారు. మాకు చెప్పుకోవటం గర పలానా పని చేశారా ఈ సంవత్సరం కాలంలో కూటమి ప్రభుత్వం ఆధ్వర్యంలో జరిగిందని చెప్పుకోవటానికి గర ఏ ఒక్క కార్యక్రమం గర చంద్రబాబు నాయుడు ఒక కూటమి ప్రభుత్వంలో జరగలేదు. మా నగరానికి ఏదైనా మంచి జరిగినా, ఏదైనా అభివృద్ధి కార్యక్రమాలు చేసినా, లేకపోతే పలానా కార్యక్రమం విజయవాడ నగరంలో జరిగిందని చెప్పి మేము చెప్పుకోవాలనుకున్నా జరిగింది జగన్మోహన్ రెడ్డి గారి ఒక నాయకత్వంలో విజయవాడ నగరం అభివృద్ధి చేస్తాం జరిగింది. మీ అందరి గారు తెలిసే ఉంటుంది, కనకదుర్గమ్మ ఫ్లైఓవర్ స్టార్ట్ చేసి పని పూర్తి చేయకుండా చంద్రబాబు నాయుడు ప్రభుత్వంలో ఆ రోజు వదిలేస్తే దాన్ని పూర్తి చేసింది జగన్మోహన్ రెడ్డి గారు ఒక ప్రభుత్వం, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో.